తల్లిదండ్రులనే కాదండి, అన్నగారిని అక్కగారిని కూడా ఎంత గౌరవించాలో గరుత్మంతుడు ఆచరించి చూపించాడు. అన్నగారిని అక్కగారిని కూడా, మనకంటే ఏడాది పెద్దవాడైనా సరే మన అన్నగారి కాళ్ళకి మనం దండం పెడతాం. ఏదో పెళ్ళెప్పుడు పెట్టడం కాదు, గౌరవం ఎప్పుడూ చూపించాల్సింది. ఈ గరుత్మంతుడు చేసి చూపించాడు. ఆయన అమృతం సాధించడం కోసం, తేవడం కోసం స్వర్గానికి ఎడుతుంటే ఎవరు ఎదురయ్యారో తెలుసా? సూర్యుని రథం ఎదురైందిట. పురాణాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి, మానవ సంబంధాలు ఎంత చక్కగా చెబుతారు. సూర్యుని రథం ఎదురైంది. సూర్యుని రథానికి సారథి ఎవరండి? వాళ్ళ అన్నయ్య అనూరుడు. ఆయన పుట్టుకతో పాపం తొడలు లేవు, కాళ్ళు లేవు. ఇంతటి పక్షీంద్రుడు అన్నగారిని గౌరవించిన విధానం ఏమిటో తెలుసా? ఈయన ఆకాశంలో ఎగురుతున్నట్ట, సూర్యుడు రథం మీద వస్తున్నట్ట, కాళ్ళు లేని అనూరుడు చూస్తున్నట్ట. మా తమ్ముడు ఎక్కడికో వెడుతున్నాడు, మా అమ్మ ఏదో చెప్పే ఉంటుంది, పని నాకు చేసినట్టే వాడికి చేస్తుంది అనుకుంటున్నాడు. ఈ లోపు ఏం చేశాడు తెలుసా? నతి చేసేవై నతేయుడు. ఆ సమయంలో అద్భుతమైన పని గరుత్మంతుడు చేసిన దాన్ని పారిజాతాపహరణం అనే కావ్యంలో నంది తిమ్మన వర్ణిస్తాడు మహానుభావుడు. అన్నదమ్ముల అనుబంధాన్ని గురించి ఎంత చక్కగా చెబుతాడో. ఒక విలుకాడు నమస్కరించే విధానం వేరు, ఒక కరాటే ఫైటింగ్ చేసేవాడు నమస్కరించే విధానం వేరు, ఒక కూచిపూడి నాట్యం చేసేవారు నమస్కరించే విధానం వేరు, అలాగే గరుత్మంతుడు నమస్కరించే విధానం వేరు. అందుకని గతిభేదముతోడ అన్నగనుగొనినంతన్. ఆయన చేతులెత్తి నమస్కారం చేస్తే రెక్కలు లేవు కదా, రెక్కలే కదా మరి చేతులు ఆయనకి, ఇంకా వేరే చేతులు ఎక్కడ ఉన్నాయి? అందుకని ఆ రెక్కలు రెండు జోడించాడు అనుకోండి, వేగం తగ్గిపోతుంది. అందుకని ఏం చేశాట? సూర్యుని రథం కంటే కింద తాను వెళ్ళేలాగా ఇలా గుండ్రంగా 3 సార్లు తిరిగేట. అంటే అన్న రథానికి ప్రదక్షిణం చేశాడు మహానుభావుడు. అది చేసే విధానం. అన్నగారి రథానికి ప్రదక్షిణం చేశాడు. నేను నీకంటే పైకి ఎగరదలుచుకోలేదు, ఎగరగలిగి కూడా నేను ఎగరను, ఎందుకంటే నువ్వు నాకు అన్నగారివి. ఇప్పుడు ఆ తమ్ముళ్ళందరూ చెల్లెళ్ళందరూ గుర్తుపెట్టుకోండమా, అక్కగారి కంటే మనకు ఐశ్వర్యం ఉండొచ్చు, వైభవం ఉండొచ్చు. ఎప్పుడు అక్క ముందు మామూలు మాటలే మాట్లాడాలి, మన గొప్పలు చెప్పకూడదు. అన్నగారైనా అంతే. తమ్ముడు మహాపండితుడు కావచ్చు, కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, నాయకుడు కావచ్చు. తన అన్నగారు ఏమీ కాకపోవచ్చు, ఏమీ కాకపోయినా ఈయనకు అన్నగారే అవుతాడు ఖచ్చితంగా. ఆ అన్నగారిని గౌరవించి తీరాల్సింది. ఏదైనా కాస్త ఆర్థికమైన అవకాశం వస్తే అన్నగారికి అన్ని విధాలా సాయం చేయాల్సింది. అందుకని నేనేం చేసేట? నతి చేసేవై నతేయుడు. 2 రెక్కలు అంటే 2 చేతులు జోడించకుండానే గతిభేదముతోడ అన్నగనుగొనినంతన్. గతి విచిత్రంగా ఎగిరే గతిని గమనాన్ని మార్చి నమస్కరించట. అందులోనే ఆయన కూడా ఏం చేసేట? మా తమ్ముడు ఎంత తెలివైన వాడు అని సూర్యుడికి చెప్పేట. మా తమ్ముడు చూడండి రెక్కలు కలిపితే ఇబ్బంది అవుతుందని ఇలా కింద తిరుగుతూ నమస్కారం చేస్తున్నాను నేనంటే ఎంత ప్రేమో పిచ్చి సన్నాసికి అని చెప్పి ఆయన కూడా ఏం చేసేట? గతిలోన నది మించిన. ఈయన రథం ఆగకూడదు, గరుత్మంతుడు ఆగకూడదు, సూర్యుడు అసలే ఆగకూడదు. సూర్యుడు ఆగితే గడియారాలన్నీ ఆగిపోతాయి, కాలం అంతా ఆగిపోతుంది. అందుకని ఆయన ఏం చేసేట? ఆ గమనాన్ని ఆపకుండానే ఆయన దీవించేట. ఈయన పైన ఆయన ఒక రౌండ్ వేసి ఇలా అన్నట్ట హాయిగా, ఓ చేత్తో పగ్గాలు పట్టుకుని ఓ చేత్తో ఇలా అన్నాడు, తమ్ముడు వెళ్ళిరా విజయోస్తు అన్నట్ట. అలాగ తల్లి ఆశీర్వచనం పొందాడు, అన్నగారు ఆశీర్వచనం పొందాడు. ఇంకా జీవితంలో జయించకపోవడానికి ఉంటుందండి ఎక్కడైనా?